హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక ఎమ్మీ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే జ్యూసీగా ఎంతో రుచిగా ఉండే బాదుషా అండి. బాదుషా అంటే చాలామందికి ఫేవరెట్ స్వీట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది జ్యూసీగా. మనం కొన్ని టిప్స్ పాటించినట్లయితే ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బాదుషాలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 200 గ్రాముల మైదాని తీసుకోవాలి. ఈ మైదాని ముందుగానే జల్లించి పెట్టుకోండి. ఇందులోకి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే చిటికెడు బేకింగ్ సోడా, అదేవిధంగా ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి, స్వీట్ రెసిపీ కాబట్టి. ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కాస్త వేడి చేసి పెట్టుకున్నటువంటి నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. మీరు ఈ మైదా పిండి కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఇప్పుడు నెయ్యినంతా కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. నార్మల్గా స్వీట్ షాప్స్లో ఎక్కువగా డాల్డా వాడతారండి. డాల్డా అనేది హెల్త్కి అంత మంచిది కాబట్టి నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. లేదా ఆయిల్ అయినా కూడా వాడచ్చు. కాస్త వేడి చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే పిండిలో నెయ్యి అంతా కూడా కలిసింది కదా, తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మీడియం సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి ఈ చపాతీ పిండి అనేది. ఇప్పుడు దీని మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు పంచదార పాకం తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి. అలాగే అరకప్పు దాకా నీళ్లు పోసుకొని బాగా కలుపుకుందాము. పంచదార అంతా కూడా నీటిలో కరిగిపోయే విధంగా. ఈ బాదుషాలకి పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కాస్త తిక్కుగా ఉంటే సరిపోతుందండి. తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. కాసేపటి తర్వాత చూస్తే దగ్గర పడుతూ ఉందండి. ఇలాంటప్పుడు 2-3 ఇలాచీలను దంచి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలాగే 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. తర్వాత మనం వేలితో చెక్ చేసినట్లయితే గమ్ లాగా అతుక్కుంటూ ఉండాలండి వేళ్ళకి. అలా వస్తే సరిపోతుంది. మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ పాకం వచ్చేసింది. వెంటనే స్టవ్ ఆపేసి ఈ పంచదార పాకాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఈ చపాతీ మిశ్రమం అనేది బాగా నానిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా సాఫ్ట్గా అయిపోయింది. దీనిని మనం మరలా బాగా ప్రెస్ చేస్తూ కలపాల్సిన అవసరం లేదు. ఇలా పొడవుగా చేసుకోండి. తర్వాత సమాన భాగాలుగా కట్ చేసుకోండి. అన్ని బాదుషాలు కూడా ఈవెన్గా వస్తాయి, ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా. తర్వాత మనం వీటిని ఎక్కువ ప్రెస్ చేయకుండా అరచేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా చేసుకొని అలాగే మధ్యలో హోల్లా పెట్టుకోవాలండి. కాస్త లోతుగా పెట్టుకోండి. ఆయిల్లో వేయించిన తర్వాత కూడా మనకి షేప్ అనేది కనపడాలి కాబట్టి కాస్త ప్రెస్ చేసి లోపలికి వత్తండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా అన్ని బాదుషాలని చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాదుషాలను బాగా వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. వీటిని వేసే ముందుగానే మనం స్టవ్ ఆపాలండి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది వీటంతటివే బాగా వేగి పైకి తేలుతాయి. అలా పైకి తేలిన తర్వాతే మరలా మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఇలాగా 2-3 నిమిషాల పాటు వేయించండి. 2-3 నిమిషాల తర్వాత ఇవి పైకి తేలుతాయి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసేసి మరలా మనం వీటిని మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కాసేపటి తర్వాత చూస్తే బాగా వేగాయండి, క్రిస్పీగా కూడా అయ్యాయి. లోపలంతా కూడా గుల్లగా వేగి ఉంటాయండి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఈ బాదుషాలను పంచదార పాకంలో వేసుకుందాము. పంచదార పాకాన్ని కూడా 1 నిమిషం పాటు వేడి చేయండి. ఈ బాదుషాలు ఈ పంచదార పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. పాకంలో వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టండి. జ్యూస్ని బాగా పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయండి. జ్యూసీగా చాలా బాగుంటాయి. కాసేపటి తర్వాత వీటిని రెండో వైపుకి తిప్పుకొని అటువైపు కూడా జ్యూస్ అంతా కూడా పీల్చే విధంగా మనం చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ బాదుషాలను. మనకి అచ్చం స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో అలాగే ఉంటాయండి. మీకు చూపిస్తాను ఎంత జ్యూసీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అనేది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి టేస్టీగా అండ్ జ్యూసీగా బాదుషా అనేది రెడీ అయిపోయింది. ఎమ్మీ బాదుషా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీనే, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్తో మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.